దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. లుదియా ఆ నది తీరం మీద దైవజనుడైన పౌలు గారు వెళ్తే ఆ నది తీరము దగ్గర ఏం చేశాడంటమ్మా, దేవుని వాక్యంను బోధిస్తుంటే అక్కడ లుదియా కూడా వెళ్ళి కూర్చున్నది వాక్యం వినడానికి. ఆమె ఊదారంగు పొడి అమ్మే తుతైరా పట్టణస్థురాలు వ్యాపారం నిమిత్తము పిలిపి పట్టణానికి మాసిదోనియా దేశానికి వెళ్ళి ఆ నది తీరము దగ్గర కూర్చొని అక్కడ అపోస్తలుల గారు చెప్తున్న వాక్యము వింటూ ఉంటే ఎలాగుంటుందంట, లక్ష్యముంచి. ఆమె లక్ష్యముంచి విన్నది కనుక లుదియా హృదయము తెరవబడెను. లుదియా ద్వారా దేవుడు ఏ కార్యములు చేయాలని ఉద్దేశించారో ఆ కార్యములు చేయడానికి లుదియాను ప్రభు అక్కడ వాడుకోవడానికి అవకాశం కలిగింది. కారణం ఆమె హృదయం ఏమైంది, ఇప్పుడు తెరవబడింది. తెరవబడడానికి కారణం ఏంటి? దేవుని వాక్యమును శ్రద్ధగా వినటం ద్వారా. అందుకే